భారత మహిళల క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. 2025 జనవరి 14న రాజ్కోట్లోని నిరంజన్ సే స్టేడియంలో జరిగిన మూడో వన్డేలో ఐర్లాండ్ మహిళల జట్టుతో జరిగిన మ్యాచ్లో భారత మహిళలు తొలిసారి 400కు పైగా స్కోర్ను సాధించారు. ఈ క్రమంలో ఓపెనర్లు స్మృతి మందాన, ప్రతీక్ రావల్ అద్భుతమైన సెంచరీలతో భారత జట్టును 50 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 435 పరుగుల భారీ స్కోర్ కు తీసుకెళ్లారు. ఈ స్కోరు భారత క్రికెట్ చరిత్రలో పురుషుల మహిళలు ఇద్దరు వన్డేల్లో సాధించిన అత్యధిక జట్టు స్కోరుగా నిలవడం విశేషం. దీంతో ఇది భారత క్రికెట్ చరిత్రలో మహిళల జట్టుకు వచ్చిన మొదటి 400కు పైగా స్కోరు నిలిచింది. ఈ క్రమంలో స్మృతి మందాన 135, ప్రతీక్ రావల్ 154 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ చేసి ఐర్లాండ్ జట్టు ముందు చాలా పెద్ద లక్ష్యాన్ని ఉంచారు. ఈ ఇద్దరు కలిసి మొదటి వికెట్ కు 233 పరుగులు చేశారు. ఇది భారత మహిళల జట్టులో అత్యంత పెద్ద భాగస్వామ్యం. అనంతరం 436 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఐర్లాండ్ జట్టు 31.4 ఓవర్లలో 131 పరుగులకి ఆలౌట్ అయింది. దీంతో భారత్ 304 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఇది ఇలా ఉంటే వన్డే క్రికెట్ చరిత్రలో భారత్ తరపున పురుషుల జట్టు కంటే కూడా అమ్మాయిల జట్టే వన్డేలలో అత్యధిక స్కోర్ నమోదు చేసింది. 2011లో వెస్టిండీస్ పై అబ్బాయిల జట్టు చేసిన 5 వికెట్లకి 418 పరుగులు మాత్రమే టాప్ స్కోరర్ గా ఉంది. కానీ ఇప్పుడు భారత మహిళల జట్టు 5 వికెట్లు కోల్పోయి 435 పరుగుల భారీ స్కోరు చేసి పురుషుల రికార్డును బ్రేక్ చేసి సరికొత్త రికార్డును సృష్టించారు. ఈ రికార్డుతో భారత మహిళల జట్టు తన స్థాయిని మరోసారి పెంచుకుంది. ఆడుతున్న ప్రతి మహిళలకు గొప్ప ప్రోత్సాహాన్ని ఇవ్వడంతో పాటు క్రికెట్ లో మహిళల కృషి ఎలా విజయవంతం కావచ్చో అందరికీ చూపించారని చెప్పవచ్చు.